నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టిందా? ఆల్టర్నేట్ ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెజ్ తినాలనుకుంటున్నారా? నాన్ వెజ్తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఏమున్నాయి? నాన్ వెజ్ మానేయడం వల్ల కోల్పోయే ప్రోటీన్లు, పోషకాలు వాటిని తింటే దక్కుతాయా? వెజ్ మాత్రమే తినాలనే ఆశ సంతృప్తిగా నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం. ప్రోటీన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది గుడ్లు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారమే. నాన్ వెజ్లో ఈ మధ్య కాలంలో కల్తీ బాగా పెరిగింది. కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం సమయంలోనే స్టెరాయిడ్స్తో కూడిన దానాను ఆహారంగా అందిస్తున్నారు. చివరకు సముద్రంలో పెరిగే చేపలకు కూడా స్టెరాయిడ్స్తో కూడిన దాన పెడుతున్నారు. ఈ దాన తిన్న చేపలు తొందరగా బరువు, సైజు పెరుగుతాయి. ఇలాంటి చేపలు, రొయ్యలు, పీతలు తినడం అంటే కోరి జబ్బులు తెచ్చుకోవడమే. ఈ విషయాన్ని గుర్తించిన అనేక మంది నాన్ వెజ్ తినడాన్ని తగ్గించుకుంటున్నారు. అయితే కొంతమంది అయితే ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే కాదు, వెజిటేరియన్ కంటే పై స్థాయిలో వీగన్ డైట్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం వీగన్ డైట్. వీగన్ డైట్ తినే వ్యక్తుల ఆహార విధానాలు ప్రపంచంలోనే అత్యుత్తమైనవిగా ప్రసిద్ధికెక్కాయి. అసలు పాయింట్కు వద్దాం. ప్రతిరోజు నాన్ వెజ్ తినడం ఇబ్బందిగా భావించేవారు మాంసం తినడం తగ్గించాలనుకుంటే ఈ 5 రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పప్పులు, శనగలు, బీన్స్, చిక్కుళ్ళు వంటి కాయధాన్యాలు, పచ్చి లేదా వట్టి కొబ్బరి వంటి అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. వీటిని కూరలుగా చేసుకొని తిన్నా, సూప్లు, సలాడ్ల రూపంలో తిన్నా మీకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. ఇందులో అధిక ప్రోటీన్లతో పాటు ఫైబర్, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే గుమ్మడికాయల విత్తనాలు, కర్బూజా, పుచ్చకాయ విత్తనాలు, అవిసె గింజలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్లకు అద్భుతమైన వనరులు. నట్స్ లేదా విత్తనాలను రాత్రి నానబెట్టుకుని ఉదయం నేరుగా పచ్చిగానే తినొచ్చు. ఆజితి సమస్యలు ఉన్నవారు విత్తనాలు, గింజలను ఉడకబెట్టుకుని తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కోసం ప్రపంచమంతా మిల్లెట్స్ మంత్రం జపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అనేక రకాల దీర్ఘకాలిక రోగాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే అండుకుర్రలు, కుర్రలు, అరికెలు, సామెలు, ఊదలు వంటి సిరిధాన్యాలతో పాటు క్వినోవా, బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు తీసుకోవచ్చు. వీటిలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ శక్తిని నిలకడగా విడుదల చేస్తాయి. మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి.